నా పక్కన ఉండే అబ్బాయి పేరు వెంకటేష్. ఆయన ఎదట్లో పనిచేస్తారా కేబుల్ మా మల్లేశంలో ఎప్పటి నుంచి ఉన్నాడు కదా, ఆయన దగ్గర పనిచేస్తాడు. నేను ఆయన కూర్చోబెట్టి పాపం ఆయన గురించి ఆ పిల్లోడికి ఇప్పుడు ఉద్యోగం కూడా ఇస్తున్నాను. నేను లేదు కాబట్టి ఆ పిల్లోడికి నా బాధ్యత ఇస్తున్నా. నేను పుట్లూరు రోడ్డు ఇచ్చేస్తున్నా. మరి అతనికి ఏం కడుపు పండిందో నాకు తెలియదు. నేను పోతా మాట్లాడతా, వేరే వాళ్ళు ఏదో మాట్లాడతాను. పుట్లూరు రోడ్లో మా పిల్లోళ్ళు కొంత ముందర ఉన్నారు. ఈ అబ్బాయిని కొట్టేది చూసి ఏం చేసినా తెలుసా, ఎందుకు కొడతారని పోయినా. అందులో సందులేకపోయినాడు, పట్టుకోండొచ్చు. అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు, అన్నా పిచ్చోడు వస్తున్నాడు అని అన్నారు. అవును, పిచ్చోడు వస్తున్నాడు, నువ్వెందుకు కొట్టినావంటే ఆ అబ్బాయి ఉద్దేశంలో నువ్వే పిచ్చోడివి అని. ఆ పిల్లోడు కరెక్ట్, ప్రమాణంగా చెప్తాను, ఆ పిల్లోడు కరెక్ట్. వాడు ఒకడు గుర్తించినాడు నన్ను. ఏమన్నాడు? పిచ్చోడు వస్తున్నాడు. ఎందుకంటే ఆ పిల్లోని ఉద్దేశంలో ఎవరికి ఏంది కావట్లేదు, నీకెందుకురా కావట్లేదు ముసలోడా, నీకు 73 సంవత్సరాలు రా, కాళ్ళు ఈడ్చుకుంటా వచ్చి ఇవన్నీ చేస్తావు, నువ్వు ఒక పిచ్చోడు అన్నాడు. నిజమే, ఆ పిల్లోడు పాపం రికగ్నైజ్ చేసినాడు నన్ను. ఎవరికి లేని బాధ్యత ఈ వయసులో మన శ్మశానం కొడితే. మా ఊర్లో నన్నేమనలే, నాకు ధైర్యం. మా ఊర్లో ఒకటే నిర్ధారించుకున్నారు, ప్రభాకర్ రెడ్డి ఏమి చేసినా ఊరుకు బాగు చేస్తాడని. పోలీసు రోడ్డు కొడితే, స్టీల్ ఇవన్నీ వేస్తే, మోటార్ సైకిల్ లోపలే పెడుతున్నారు. ఎవరి కోసం చేసినా, పబ్లిక్ కోసం చేసిన. ఈరోజు నేను ధైర్యంగా ఊర్లో ఉన్నానంటే ఈ పబ్లిక్కే. అందుకే నాకు ధైర్యం ఎక్కువ. ఎవరికి వెళ్ళారో పార్టీ విధంగా ఎవరికైనా ఉన్నారేమో, వైఎస్ఆర్ తెలుగుదేశం అని, ఇండివిజువల్గా ఎవరికి వెళ్ళారు. దేవుడిచ్చిన వరం మా తాడిపత్రి నాకు. పోలీస్ రోడ్డు కొట్టి అన్ని స్టీల్ వేసినాను లేదా పైపులు, ఇప్పుడు మోటార్ సైకిల్ ఆడబెట్టుకుంటున్నారు. ఏలూరు రోడ్లో ఇప్పుడు స్టీల్ రోడ్ వేసి రేపు డివైడర్ చేస్తాను. ఎందుకు? నాకోసరమా? మీకోసరం. నన్ను ఈ ఊర్లో ఏమనరు. ఈ పిల్లోడు బాధపడినాడు. నేను అడిగినా, ఏరంటే బాధపడినా అన్న, 73 ఏళ్ళు కాళ్ళు ఈడ్చుకుంటా పొద్దున్నే వస్తావు. ఎలక్ట్రిక్ పోల్లు, ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర పోల్లు ఉన్నాయా? పద్దుడు పోనీ ఆర్మీ వేయాలంటే ఎవరు ఇచ్చిన డబ్బులు అంటే నేను ఇచ్చిన. ఈ బుద్ధి ఎన్ని అడుగులు వచ్చింది? కొందరు వాళ్ళు బాధపడ్డారు. ఎవరా? వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఒక లేడీ వచ్చింది నా దగ్గరికి, అన్నా బాధపడినా అన్న, ఎంత మంచి పని చేసినావు అన్నా. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, నేను ఆ పిల్లోని మెచ్చుకుంటున్నా. ఎందుకు ఈ అవస్థ ఈ ప్రభాకర్ రెడ్డికి? వాడొక్కడ గుర్తించిన నేను పిచ్చోన్నాను ఈ ఊర్లో. అన్నం అడిగితే చిన్న పాట ఉంది, పిచ్చోళ్ళు అన్నారు అని. తాడిపత్రికి పని చేస్తుంటే పిచ్చోళ్ళు అంటారు నన్ను. మీరు పిచ్చోళ్ళన్నా అనండి, నన్ను పనికి మాలా కొడకనండి, ఏమన్నానండి. ఈరోజు నేను ఇలా కూర్చున్నానంటే ఏ ఊరికన్నా పోనీ కనీసం 100 సెల్ఫీలు అడుగుతాడారో. విజయవాడకు పోతే అసలు దిక్కేదే లేదు, ఎయిర్పోర్ట్లో అడుగుతారు. ఎవరిచ్చినారు నాకు? ఈరోజు ఇంతమంది సెల్ఫీలు అడుగుతాడు. వచ్చే మీ తాడిపత్రి ప్రజలే,
మీరున్నారనే ధైర్యంగా ఉన్నా. ఇదే నిన్న మా ఎక్స్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వచ్చారు. నేను ఇంకా పనుకొని నిద్రపోతున్నా. నా వైఫ్ ఫోన్ ఎత్తింది కింద నుంచి, అమ్మ గలాట్ అవుతుందని. నన్ను లేపితే పరిగెత్తుకు అదే నైట్ డ్రెస్లో పరిగెత్తుకుంటా. చూడండి ఆ ఫోటోలు కూడా. ఎందుకు ఆయన చాలా బాధపట్టిపోయినాడు ఊరిని. ఆ బాధతో వాళ్ళు వచ్చారు. ఎస్, నాకు ఈరోజు జనం ఉన్నారు. తాటిపత్రి దయాదాక్షంతో నాకు జనం ఉన్నారు. రండి ఎవరైనా సరే. ఊరు గబ్బు పడుతుంది, పరిగెత్తుకుంటూ వచ్చిన ఎస్ఐసి ఆడున్నారు సార్ అన్నారు. ఏం దొరకదు పోండి అన్న. ఆయన పొద్దున్న నాకు పర్మిషన్ ఎస్పీ అంటాడు. ఎస్పీ గారు ఇస్తారు పర్మిషన్, రాండి. ఈ ఊర్లోని ప్రజలు నిన్ను రానిరు. నేనేం చేయలేదు దానికి. నేను ఈ ఊరు బాగా కోరేవాడిని. నేను అబ్బాయిని కూడా ఏం అండంలే. వాడు బాధపడ్డాడు. 73 ఏళ్ళు ఈడ్చుకుంటా రోజు. ఏంది ఈయన అట్లా అన్నాడు నన్ను పిచ్చోడని. అర్థమైందా? వాడి మనసులో బాధ. ఏం అవసరమే ఎవరికి కావట్టింది, ఈయన కట్టిందంటే. ఎస్, నాకు కావట్టింది. ఇదే కాదు, మొత్తం అన్ని రోడ్లు నేను చేయాలనుకుంటున్నా. నన్ను పిచ్చోడని సరే కొట్టినా నేను విడిచిపెట్టను. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే చూడు, ఆ పిల్లోడు ఎంత వాడికి నా మీద బాధ కనిపించింది. మా వాళ్ళు కొట్టారండి. కొడతాడని నేను పరిగెత్తిన. ఎందుకు వాడిని కొడతానారని. వాడు నిన్ను